హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం నుండి రాణి కుంతి పలికిన 25 శ్లోకాలను నేను చదవబోతున్నాను. 8.18 శ్లోకం. కుంతి ఉవాచ నమస్తే పురుషం త్వాత్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. దాని అర్థం, శ్రీమతి కుంతి ఇలా చెప్పింది: ఓ కృష్ణ, నీవు అసలైన వ్యక్తివి మరియు భౌతిక ప్రపంచంలోని గుణాలచే ప్రభావితం కానందున నేను నీకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను. మీరు అన్నిటికీ లోపల మరియు లేకుండా ఉన్నారు, అయినప్పటికీ మీరు అందరికీ కనిపించరు. 8.19 శ్లోక. మాయాజవనికాచన్నం అజ్ఞానోదక్షజమవ్యయం నలక్షసేం మూఢదృశానతో నాట్యధరో యత. అర్థం, పరిమిత ఇంద్రియ గ్రహణ పరిధికి అతీతంగా ఉన్నందున మీరు భ్రమించే శక్తి యొక్క తెరచే కప్పబడిన శాశ్వతమైన నిందలేని అంశం. ఆటగాడిగా దుస్తులు ధరించిన నటుడిని గుర్తించినట్లే మీరు మూర్ఖమైన పరిశీలకుడికి కనిపించరు. 8.20 శ్లోకం. తథా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తియోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియః. అర్థం, పదార్థం మరియు ఆత్మల మధ్య వివక్ష చూపడం ద్వారా శుద్ధి చేయబడిన అధునాతన అతీంద్రియవాదులు మరియు మానసిక స్పెక్యులేటర్ల హృదయాలకు భక్తి సేవ యొక్క అతీంద్రియ శాస్త్రాన్ని ప్రచారం చేయడానికి మీరే దిగారు. అలాంటప్పుడు మేము స్త్రీలు మిమ్మల్ని ఎలా సంపూర్ణంగా తెలుసుకోగలం? 8.21 శ్లోక. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అర్థం, కాబట్టి వసుదేవుని పుత్రుడు నందబాలుడు మరియు బృందావనంలోని ఇతర గోవుల దేవకి యొక్క ప్రసన్నుడు మరియు గోవులను మరియు ఇంద్రియాలను ప్రేరేపిస్తున్న భగవంతునికి నా గౌరవప్రదమైన నమస్కారాలు. 8.22 శ్లోక. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. అర్థం, తామర పువ్వు వంటి నిస్పృహతో ఉదరం గుర్తించబడి ఎల్లప్పుడూ తామర పువ్వుల దండలతో అలంకరించబడి కమలం వలె చల్లగా ఉండే పాదాలు తామర పువ్వులతో చెక్కబడి ఉన్న ఓ ప్రభువు, నీకు నా గౌరవప్రదమైన నమస్కారాలు. 8.23 శ్లోక. యథా హృషీకేశ కలేన దేవకీ కంసేన రుద్ధాతి శిరం సుచార్పిత విమోచితాహం చ సహాత్మచ విభో త్వయైవ నాతేన ముహుర్విపద్గణాత్. అర్థం, ఓ హృషికేశ, ఇంద్రియాలకు అధిపతి మరియు ప్రభువులకు అధిపతి అసూయపడే రాజ కంసచే దీర్ఘకాలంగా చెరలో మరియు బాధలో ఉన్న మీ తల్లి దేవకీని మరియు నన్ను మరియు నా పిల్లలను నిరంతర ప్రమాదాల నుండి మీరు విడుదల చేశారు. 8.24 శ్లోక. విషాన్ మహాగ్నే పురుషాద దర్శనాత్ అసత్సభయా వనవాస కృచ్రతః మృదేనేక మహారాతాస్త్రతో ద్రౌషన్నస్త్రతశ్చ స్మహరే. అర్థం, నా ప్రియమైన కృష్ణ, మీ భగవంతుడు మమ్మల్ని విషపూరిత కేక్ నుండి, గొప్ప అగ్ని నుండి, నరమాంస భక్షకుల నుండి, దుర్మార్గపు సభ నుండి, అడవిలో మా ప్రవాస సమయంలో బాధల నుండి మరియు గొప్ప సైన్యాధిపతులు పోరాడిన యుద్ధం నుండి మమ్మల్ని రక్షించాడు. ఇప్పుడు మీరు మమ్మల్ని అశ్వత్థామ అనే ఆయుధం నుండి రక్షించారు.
8.25 శ్లోక. విపాదః సంతు తాసస్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం. అర్థం: ఆ విపత్తులన్నీ మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను. తద్వారా మేము నిన్ను మళ్ళీ మళ్ళీ చూడగలిగాము. ఎందుకంటే నిన్ను చూడటం అంటే ఇకపై పునరావృతమయ్యే జనన మరణాలు చూడలేము. 8.26 శ్లోక. జన్మైశ్వర్య శ్రుతశ్రీభిర్యధమాన మదః పుమాన్ నైవార్హతి అభిధాతుం వైత్వాం అకించన గోచరం. అర్థం: నా ప్రభు, మీ ప్రభువును సులభంగా చేరుకోవచ్చు, కానీ భౌతికంగా అలసిపోయిన వారు మాత్రమే. భౌతిక పురోగతి మార్గంలో ఉన్నవాడు గౌరవనీయమైన తల్లిదండ్రులతో, గొప్ప ఐశ్వర్యంతో, ఉన్నత విద్యతో మరియు శరీర సౌందర్యంతో తనను తాను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతను హృదయపూర్వక భావనతో మిమ్మల్ని సంప్రదించలేడు. 8.27 శ్లోక. నమో కించన విత్తాయ నివృత గుణ వృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. అర్థం: భౌతికంగా పేదవారి ఆస్తి అయిన మీకు నా ప్రణామాలు. ప్రకృతి యొక్క భౌతిక రీతుల యొక్క చర్యలు మరియు ప్రతిచర్యలతో మీకు ఎటువంటి సంబంధము లేదు. మీరు ఆత్మతృప్తి చెందారు. అందువల్ల మీరు చాలా సౌమ్యుడు మరియు మోనిస్ట్లలో మాస్టర్. 8.28 శ్లోక. మన్యే త్వాం కాలమీశానాం అనాది నిధనం విభుం సమం చరంతం సర్వత్ర భూతానాం యాన్మితః కలిః. అర్థం: నా ప్రభు, నేను మీ ప్రభువును శాశ్వతమైన సమయంగా, సర్వోన్నత నియంత్రికగా, ప్రారంభం మరియు ముగింపు లేకుండా సర్వవ్యాప్తి చెందినదిగా భావిస్తున్నాను. నీ దయను పంచడంలో మీరు అందరికీ సమానం. జీవుల మధ్య వైషమ్యాలు సాంఘిక సంపర్కం కారణంగా ఉన్నాయి. 8.29 శ్లోక. నవేద కచ్చిత్ భగవాన్ తవేహమానస్య నృణాం విడంబనం నయస్య కశ్చిత్ దయితోస్తి కర్హిసీద్ ద్వేషయశ్చ యస్మిన్ విషామమతిర్నా. అర్థం: ఓ ప్రభు, మానవునిగా కనిపించే మరియు చాలా తప్పుదారి పట్టించే నీ అతీంద్రియ కాలక్షేపాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. మీకు అనుకూలమైన నిర్దిష్ట వస్తువు లేదు, లేదా మీకు అసూయపడే వస్తువు లేదు. ప్రజలు మీరు పక్షపాతంగా మాత్రమే ఊహించుకుంటారు. 8.30 శ్లోక. జన్మ కర్మకా విశ్వాత్మన్ అజస్య కర్తరాత్మనః తిర్యాం న శిశు యదసు తద్ అత్యంత విషంబనం. అర్థం: వాస్తవానికి విశ్వం యొక్క ఓ ఆత్మ, మీరు నిష్క్రియంగా ఉన్నప్పటికీ, మీరు పనిచేయడం మరియు మీరు ప్రాణాధారమైన శక్తి మరియు పుట్టబోయేది అయినప్పటికీ, మీరు జన్మ తీసుకోవడం విస్మయం కలిగిస్తుంది. మీరే జంతువులు, మనుషులు, ఋషులు మరియు జలచరాలలోకి దిగారు. నిజమే, ఇది అయోమయంగా ఉంది. 8.31 శ్లోక. గోపీ ఆదదే త్వయి కృతాగసితాం తావత్ యాతే దశస్రు కలిగ్లాగ్న సంభ్రమాక్షం వక్త్రం నినియా భయభావనయా స్థితస్య సామాం విమోహయతి. అర్థం: నా ప్రియమైన కృష్ణ, నీవు నేరం చేసినప్పుడు యశోద నిన్ను బంధించడానికి ఒక తాడును తీసుకుంది మరియు నీ కళ్ళతో నిండిన నీ కళ్ళు మరియు నీ కన్నీళ్లతో నిండిన నీ కళ్ళు పొంగి పొర్లాయి. అది నీ కళ్ళ నుండి మస్కారాను కడిగివేయబడింది మరియు మీరు భయపడ్డారు. అయినప్పటికీ భయం వ్యక్తిత్వం మీకు భయపడుతుంది. ఈ దృశ్యం నన్ను కలవరపెడుతుంది. 8.32 శ్లోక.
కేచిదాహురజం జాతం పుణ్యశ్లోకస్య కీర్తయే యదో ప్రియస్యానవాయే మలయస్యేవ చందనం. అర్థం: పుట్టబోయేది ధర్మబద్ధమైన రాజుల కీర్తి కోసం పుట్టిందని కొందరు, మరికొందరు మీ ప్రియ భక్తులలో ఒకరైన యదురాజును సంతోషపెట్టడానికి జన్మించారని అంటారు. మలయ కొండలలో చందనం కనిపించినట్లు మీరు అతని కుటుంబంలో కనిపిస్తారు. 8.33 శ్లోక. అపరే వాసుదేవస్య దేవక్యాం యాచితోభ్యగాత్ అజస్తం అస్య క్షమాయా వధాయ చ సురద్విషాం. అర్థం: మరికొందరు వసుదేవుడు మరియు దేవకి ఇద్దరూ నీ కొరకు ప్రార్థించినందున నీవు వారి కుమారునిగా నీ జన్మను తీసుకున్నావు. నిస్సందేహంగా మీరు పుట్టలేదు, అయినప్పటికీ మీరు వారి సంక్షేమం కోసం మరియు దేవతలను చూసి అసూయపడే వారిని చంపడానికి మీ జన్మను తీసుకుంటారు. 8.34 శ్లోక. భారవతారణ్యాన్యే భువో నవైవో దదౌ సిదంత్యా భూరి భారేణ జాతో హయ్యాత్మభువర్తితః. అర్థం: సముద్రంలో పడవల భారం పడడం వల్ల ప్రపంచం చాలా బాధకు గురైందని, నీ కుమారుడైన బ్రహ్మ నీకోసం ప్రార్థించాడని, అందుకే ఆ కష్టాలను తగ్గించడానికి నువ్వు కనిపించావు అని మరికొందరు అంటారు. 8.35 శ్లోక. భావేస్మిన్ క్లిశ్యమానం అవిద్యా కామకర్మభిః శ్రవణస్మరణార్హని కరిష్యన్ ఇతి కేచన. అర్థం: ఇంకా మరికొందరు మీరు శ్రవణం, స్మరించడం, పూజించడం మొదలైన భక్తి సంబంధమైన సేవను పునరుద్ధరించడానికి కనిపించారని చెబుతారు. తద్వారా భౌతిక దుఃఖంతో బాధపడుతున్న కండిషన్డ్ ఆత్మలు ప్రయోజనాన్ని పొంది ముక్తిని పొందుతారు. 8.36 శ్లోక. శృణ్వంతి గాయంతి గ్రంథి అభిఘ్నశాః స్మరంతి నందతి తవేహిత జనాః తయేవ పశ్యంతి అచిరేణ తావకం భవః ప్రవాంబుజ పరమః. అర్థం: ఓ కృష్ణుడా, ఎవరైతే నిరంతరము మీ అతీంద్రియ కార్యకలాపాలను వింటారో, జపిస్తారో మరియు పునరావృతం చేస్తారో, లేదా ఇతరులు అలా చేయడంలో ఆనందాన్ని పొందుతారో, ఖచ్చితంగా మీ కమల పాదాలను చూడండి. అది ఒక్కటే జనన మరణాల పునరావృతాన్ని ఆపగలదు. 8.37 శ్లోక. అప్యాత్యస్నస్త్వం స్వకృతే హిత ప్రభో జిహాససి స్విత్ సుహృదో నుజీవనః ఏషాం న చాన్యద్భవతః పదాంబుజాత్ పరాయణాం రాజసు. అర్థం: ఓ నా ప్రభువా, నీవే అన్ని విధులను నిర్వర్తించావు. రాజులందరూ మాతో శత్రుత్వంతో ఉన్న ఈ రోజు మేము పూర్తిగా నీ దయపై ఆధారపడ్డాము మరియు మమ్మల్ని రక్షించడానికి మరెవరూ లేకపోయినా మీరు మమ్మల్ని విడిచిపెడుతున్నారా? 8.38 శ్లోక. కేవయం నామ రూపాభాం యదుభిః సహ పాండవాః భవతో దర్శనం యర్హి హృషికానాం ఇవేసుతుః. అర్థం: జీవాత్మ అంతరించిపోవడంతో ఒక నిర్దిష్ట శరీరం యొక్క పేరు మరియు కీర్తి ముగిసినట్లే మీరు మా వైపు చూడకపోతే పాండవులు మరియు యాదులతో పాటు మా కీర్తి మరియు కార్యకలాపాలన్నీ ఒకేసారి ముగుస్తాయి. 8.39 శ్లోక. నేయం శోభిష్యతే తత్ర యథేధానిం గదాధరా త్వత్పదైరంకిత భాతి స్వలక్షణ విలక్షితైః. అర్థం: ఓ గదాధర కృష్ణ, మా రాజ్యం ఇప్పుడు నీ పాదాల ముద్రలచే గుర్తించబడుతుంది, అందువల్ల అది అందంగా కనిపిస్తుంది. కానీ మీరు వెళ్ళిపోయినప్పుడు ఇకపై అలా ఉండదు. 8.40 శ్లోక. ఇమే జనపదా
స్వృద్ధాః సుపక్వౌషధి విరూఢః వనద్రినది ఉదన్వంతో హి ఏదాంతే తవ వీక్షితైః. అర్థం: మూలికలు ధాన్యాలు సమృద్ధిగా ఉన్నందున, చెట్లతో నిండిన పండ్లతో నదులు ప్రవహిస్తున్నందున, కొండలు ఖనిజాలతో మరియు సముద్రాలు సంపదతో నిండినందున ఈ నగరాలు మరియు గ్రామాలన్నీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయి. మరియు వీటన్నిటికీ కారణం మీరు వారిపై చూపుతో. 8.41 శ్లోక. అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహపాశం ఇమం చింది దృఢం పాండుషు వృష్ణుడు. అర్థం: ఓ విశ్వానికి ప్రభువా, విశ్వం యొక్క ఆత్మ, విశ్వం యొక్క స్వరూపుడైన ఓ వ్యక్తిత్వం, దయచేసి నా బంధువులు పాండవులు మరియు వృష్ణుల పట్ల నాకున్న ప్రేమబంధాన్ని తెంచుకోండి. 8.42 శ్లోక. త్వయిమేనన్య విషయా మతిర్మధుపతే సకృత్ రాతిం ఉద్వాహత దగ్ధా గంగేవౌగం ఉదన్వతి. అర్థం: ఓ మధుప్రభు, గంగానది ఎప్పటికీ అడ్డంకులు లేకుండా సముద్రంలోకి ప్రవహిస్తున్నట్టుగా నా ఆకర్షణ మరెవరికీ మరల్చకుండా నిరంతరం నీ వైపు ఆకర్షిస్తుంది. 8.43 శ్లోక. శ్రీకృష్ణ కృష్ణ సకవృషన్ వృషభవాని దృగ్రాజన్య వంశదహనాన పవర్క వీర్యా గోవింద గోద్విజద్విజ. అర్థం: ఓ కృష్ణుడా, ఓ అర్జునుడి మిత్రమా, ఓ వృష్టి సంతతిలో ముఖ్యుడా, ఈ భూమిపై కలత పెట్టే రాజకీయ పార్టీలను నాశనం చేసేవాడివి. నీ పరాక్రమం ఎన్నటికీ దిగజారదు. నీవు అతీంద్రియ నివాసానికి యజమానివి. మరియు మీరు గోవులు, బ్రాహ్మణులు మరియు భక్తుల కష్టాలను తొలగించడానికి దిగి వచ్చారు. మీరు అన్ని మార్మిక శక్తులను కలిగి ఉన్నారు మరియు మీరు మొత్తం విశ్వానికి గురువు. మీరు సర్వశక్తివంతుడైన దేవుడు మరియు నేను మీకు నా గౌరవప్రదమైన ప్రణామాలు సమర్పిస్తున్నాను. హరే కృష్ణ.